హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు రాక్ మూవీ రివ్యూస్. మిరాయి ట్రైలర్ కాస్ట్ తేజ సజ్జా గారు, మంచు మనోజ్ గారు. ట్రైలర్ రన్ టైం వచ్చేసి 3 minutes. మీరే ట్రైలర్ చూసే నా ఒపీనియన్ చెప్పాలంటే ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ట్రైలర్ అయితే మామూలుగా లేదు, మైండ్ బ్లోయింగ్. అసలు లిటరరీ గూస్ బంప్స్ త్రూ ఆ ట్రైలర్ అంతా కూడా. ట్రైలర్ చూసే ఫ్రెష్ ఫైవ్ అయితే వచ్చింది చెప్పొచ్చు. అండ్ షార్ట్స్ కూడా సూపర్ అబ్బా, మామూలుగా లేదు. అండ్ ఇటు మాస్ ఎలిమెంట్స్, క్లాసీ విజువల్స్ రెండింటిని మిక్స్ చేసి చాలా పర్ఫెక్ట్గా కనిపించాయి. అండ్ టాప్ నాచ్ కంటెంట్ డెలివరీ చేశాను చెప్పొచ్చు. అండ్ చాలా పెద్ద కాన్సెప్ట్ అని తెలుస్తుంది. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా లార్జ్గా ఉంటుంది, అలాగే ఉంది. అండ్ 9 గ్రంథాలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా చూపించారు. రాముల వారి దర్శనం కూడా ఉంటుంది, హనుమంతు వారి నడక. సో ఇవన్నీ కూడా షార్ట్లో అన్నీ కూడా ట్రైలర్లో బాగా చూపించారు. విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సీజే వర్క్ చాలా బాగా అనిపిస్తుంది, రియల్ ఫీల్ అయితే తీసుకొచ్చింది. అండ్ యాక్షన్ బ్లాక్ బాగుంది, యాక్షన్ సీక్వెన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తారు. ఆ ట్రైన్ షాట్ కానీ మిగతా ఉన్న షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్షన్ బ్లాక్స్లో ప్రజెంటేషన్ చాలా బాగుంది. మన ఇండియన్ సినిమాలో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సూపర్ జోనర్ని ఎక్కువగా ఫాలో చేస్తున్నారు కదా. ఈ మూవీ హిస్టరీ అండ్ మ్యాథాలజీ కూడా బాగా టచ్ ఇచ్చని తెలుస్తుంది. అశోక్ రిలేటెడ్ హిస్టరీతో చూపించబోతున్నారని తెలుస్తుంది. తీర్థయుగం కనెక్ట్ చేశారు. అండ్ తేజ సజ్జా గారు అయితే హనుమాన్ తర్వాత వచ్చిన ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అండ్ టీజర్లో చూపించారు, నడుస్తూ వస్తున్న హనుమాన్ వారు అనుకుంటా, ఆ పాదాలతో చూపించారు కదా. అక్కడ ఉన్న వానలు నమస్కారం చేస్తుంటారు. బాగా డివోషన్ టచ్ని తో ఆడియన్స్కి అట్రాక్ట్ చేయడానికి ఇది బాగా చేసినట్టున్నారు. అండ్ ఏంటి టీజర్లో కానీ ట్రైలర్లో కానీ బాగా ఇంప్రెస్ చేసింది. ఆడియన్స్కి బాగా ఇంప్రెస్ అయినట్టే. అండ్ సూపర్ హీరో ఉంటే సూపర్ విలన్ కూడా ఉంటారని మనందరికీ తెలుసు కదా. సో మూవీ ప్రజెంట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటాయి. సో వేరే థాట్స్ అంటే డైరెక్టర్ అంటే ఒక్కొక్క విధానం ఉంటుంది, ప్రజెంటేషన్ విధానం ఒకలా ఉంటుంది అనమాట. సో అదే చెప్తున్నాను. అండ్ సూపర్ విలన్ అంటే సూపర్ హీరో దగ్గర ఓడిపోవాల్సిందే సూపర్ విలన్కి. సో అల్టిమేట్ పవర్ కావాలని విలన్ అనుకుంటారు. ఆ గ్రంథాలు ఏవైతే ఉంటాయో సూపర్ హీరోకి ఏంటంటే కాపాడాలని ఉంటాయి డివైన్ గ్రంథాల కోసం. సో ఇవన్నీ అయితే తెలుసు వాళ్ళకి, ఎవరికి తెలుసు అయితే వాళ్ళైతే చెప్తారు మ్యాజికల్ వెపన్ని హీరోయినే పైకి లేపగలడు అని ఇవన్నీ చెప్తారు కదా. సో ఆ మ్యాజికల్ వెపన్కి అండ్ వాళ్ళ మదర్కి కనెక్షన్ ఉంది అన్నట్టు తెలుస్తుంది. సూపర్ హీరో తేజ సజ్జా మదర్ క్యారెక్టర్ శ్రేయా శరణ్ గారు చేసినట్టు తెలుస్తుంది. అండ్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా గట్టిగా ఉండిపోతుంది అని అయితే క్లియర్గా అర్థం అవుతుంది. సో గట్టిగానే బాగుంటుంది, మూవీతో ఒక లెవెల్లో ఉండిపోతుంది క్లియర్గా అర్థమవుతుంది. బీజిఎం బీట్స్ ట్రైలర్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసింది. ఈ స్పెషల్లీ యాక్షన్ బ్లాక్ సీక్వెన్స్కి కిక్ ఇచ్చింది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఈ మూవీలో 2 partsలో ఉండొచ్చని అనుకుంటున్నాను. మరి చూడాలి, ఈ మూవీ చూసే వరకు మనం ఏం చెప్పలేము. మనకు ఆల్రెడీ తెలుసు కదా హనుమాన్ సెన్స్లో హిట్ ఇచ్చింది అనేసి. అసలు ఈ మామూలుగా లేదు. ఈ మూవీ కూడా ప్రతి మూవీలా యూనిక్ కాన్సెప్ట్లో మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు. అండ్ తేజ సజ్జా గారు అయితే అన్ని కంటెంట్ ఓరియంటెడ్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీని చూస్ చేసుకుంటున్నారు. ఈ ఈ దెబ్బతో వేరే లెవెల్లో వెళ్ళిపోతారు. ఆల్రెడీ మనకి చిరంజీవి ఆయన చిన్నప్పుడే చెప్పిస్తారు ఒక చాలా పెద్ద స్టార్ అవుతారు ఫ్యూచర్లో అని చెప్పారు చిరంజీవి గారు మనకి ఒక ఇంటర్వ్యూలోన. సో అదే మనకి అవినట్టయితే క్లియర్గా మన ముందైతే తెలుస్తుంది, క్లియర్గా తెలిసిపోతుంది కదా. అండ్ ఫెంటాస్టిక్ అబ్బా, చాలా మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ అయితే పీక్స్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ అయితే 12 September రిలీజ్ అవ్వబోతుంది. చాలా లాంగ్వేజ్లో అయితే వస్తుంది మన ముందుకైతే. అండ్ ట్రైలర్ చూసాక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దట్స్ ఇస్ గాయ్, దిస్ ఇస్ ది ట్రైలర్ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోకండి గాయస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ జై హింద్.